హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజులా బ్లాగ్స్. మేమైతే నిన్న ఎల్లమ్మ తల్లికి కళ్ళు గుడాలు అయితే చేసాము. ఎలా చేసాము, ఏమేం చేసాము అనేది ఈ వీడియోలోనైతే చూసేద్దాం. ముందుగానైతే పోచమ్మ గుడికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి వచ్చాము. ఇవన్నీ అయితే నాకు సరిగా తెలియవు. మా ఆయన వాళ్ళ నానమ్మ తను చెప్తా ఉంటే నేనైతే చేస్తూ ఉన్నాను. ఇక్కడనైతే మా మామయ్య బియ్యాన్ని మిక్సీ పట్టాడు. ముందుగా ఎల్లమ్మ తల్లికి బొట్లు పెట్టాలి కదా, అందుకోసమే బియ్యం అయితే మిక్సీ పట్టాడు, కడిగి నానబెట్టినవి. తర్వాత నువ్వులని మంచిగా కడుక్కొని అందులో పచ్చిమిర్చి ఇంకా ఉప్పు వేసి అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉల్లాకు, కొత్తిమీరాకు, మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసి అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి అయితే మంచిగా కలిపి పెట్టుకోవాలి. అందులో కావాల్సినన్ని నీళ్లు పోసుకొని అయితే మంచిగా కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇందులో నూనె కానీ ఏమీ వెయ్యరు. ఈ కూరనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎల్లమ్మ తల్లికి ఎలా చేస్తారు, ఏమేమి చేస్తారు అయితే నాకైతే సరిగ్గా తెలియదు. మా ఆయన వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటేనైతే నేను చేస్తున్నాను. ఈ వీడియోనైతే మా వాడు చూపించాడు, చూసారా పైన, అదైతే పాతకాలం వెంటిలేషన్ అంట. తర్వాత ఈ పిండి కూరనైతే ఒక సైడు పొయ్యి మీద పెట్టేసి బియ్యం కూడా పెట్టేశాను. అందులో కొంచెం పసుపు వేసి అయితే వండమంది, పసుపు వేసి అయితే వండాను. అవి ఉడికేలోపు అయితే మనము ఎల్లమ్మ తల్లికి బొట్లు పెట్టుకుందాం అనేసి అయితే నేను ఇక్కడ బియ్య పిండిలో కొంచెం పసుపు వేసేసి పూతగంధం అంటారు, అదైతే కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పసుపు, కుంకుమ, బియ్యం పిండి ఇవన్నీ కూడా దగ్గరగా పెట్టుకున్నాను. మనము ఎల్లమ్మకి బొట్లు పెట్టేంతవరకు మనము బొట్టు పెట్టుకోకూడదంట. ఈ విషయం అయితే నాకు తెలియదు, చెప్పింది అమ్మమ్మ చెప్తా ఉంటే నేనైతే చేశానన్నమాట. ఇలా ఎల్లమ్మ తల్లికి పసుపు, కుంకుమ, బియ్య పిండితో అయితే ముందుగాలు ఎల్లమ్మ తల్లికి అయితే బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ చూశారు కదా మా ఆయన వాళ్ళ నానమ్మ తను చెప్తా ఉంటేనైతే నేను చేశాను. ఎల్లమ్మ తల్లికి బొట్లు పెట్టుకున్న తర్వాత మనం కూడా బొట్టు పెట్టుకోవాలి. ఎల్లమ్మ తల్లికి కళ్ళు ఇంకా గుడాలు, వేపాకులు అంటే చాలా ఇష్టం అంట. ఎల్లమ్మ తల్లిని పూజించడము అయిపోయిన తర్వాత ఒక పీట వేసుకొని దాన్ని కూడా పూజించుకున్న తర్వాత మనము వండుకున్న తెల్లన్నము ఇంకా గుడాలు, పిండి కూరకి ఇవన్నీ కూడా మనం అక్కడ ఏమేమి పెడతామో అన్నిటికి కూడా ఇలా ఎల్లమ్మ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇది అయితే అమ్మవారికి బెల్లం శాఖ అన్నమాట. బెల్లం శాఖ అన్న, కళ్ళు అన్న, గుడాలన్న, వేపాకులు అంటే చాలా ఇష్టం అంట. నాకైతే మా అమ్మమ్మ చెప్పింది. ఇక్కడ మనం చేసుకున్న వాటికి కూడా అన్నిటికీ కూడా గుడాల గంజుకి ఇంకా మళ్ళీ అన్నం గంజుకి ఇంకా మనం చేసుకున్న పిండి చేపల కూర గంజుకి కూడా ఇలా మనమైతే వేపాకులు కూడా కట్టుకోవాలి. ఇలా అన్నిటికీ వేపాకులు కట్టుకున్న తర్వాతనైతే మనము కడపలను కూడా పూజించుకోవాలి అన్నమాట. కడపలను కూడా మళ్ళీ కడిగి ఇలా బొట్లు పెట్టేసి ఇల్లమ్మకైతే ఎలా బొట్లు పెడతామో అలా కడపలకు కూడా ఇలా బొట్లు అయితే పెట్టేసి మంచిగా అన్నీ పూజించుకోవాలి. ఇలా అన్నీ పూజించుకున్న తర్వాత ఒక ఇస్తారులోనైతే గుడాలు ఇంకా కుడుములు ఇంకా మనము వండుకున్న అమ్మవారికి ప్రసాదము అన్నీ కూడా అందులో పెట్టేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకోవాలి. ఎల్లమ్మ తల్లికి అయితే మంగళవారం అంటే చాలా ఇష్టం అట. అమ్మమ్మ చెప్తా ఉంటే నేనైతే చేశాను. ఇక్కడ కళ్ళు అయితే తెల్లగళ్ళు పోస్తారంట, కానీ తెల్లగళ్ళు అయితే దొరకలేదు, అందుకోసం అయితే మేమైతే ఇది పోసాము. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత అక్కడ పెట్టేసుకొని కుడక ఇంకా కొబ్బరి కుడక ఇంకా జాకటి ముక్కనైతే ఆ పీట మీద పెట్టేసుకొని దీపం అయితే పెట్టాను. దీపం పెట్టిన తర్వాత అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టేసి నైవేద్యం కూడా అన్నీ పెట్టేసి చూసారు కదా ఎలా చేసాము, ఏమేమి చేసాము అనేది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి. అక్కడ ఎల్లమ్మ దగ్గర అన్నీ చేసుకున్న తర్వాతనైతే మేము కాళ్ళకి పసుపు పెట్టుకొని అయితే దేవుడికి మంచిగా బెల్లం శాఖతో నీళ్ళు ఆరగించి అయితే మంచిగా దండం పెట్టుకున్నాం. దండం పెట్టుకున్న తర్వాతనైతే కొబ్బరికాయ కొట్టేశాను. మనము కోడిని కూడా కోసుకోవచ్చు, అది మన ఇష్టము. 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైనా కోడిని కూడా కోసుకోవచ్చు. చాలా రోజులు అవుతుంది మేము కోడిని కొయ్యక కూడా. నెక్స్ట్ టైం అయితే కోడిని కూడా కొయ్యాలి. మా మామయ్యని పైసలు ఇవ్వమంటేనైతే చూసారా ఆటన బిల్ల ఇచ్చారు. అది ఎన్ని రోజులు అవుతుందో దాచిపెట్టి అయితే మా మామయ్య దగ్గర ఏ వస్తువన్నా ఉన్నదనుకో చాలా జాగ్రత్తగా దాచిపెడతాడు. గుంజకాడ కూడా ప్రసాదం పెట్టేసి నమస్కారం చేసుకొని అయితే నేనైతే ఇక్కడ ఒక్క పొద్దు అయితే ఇడుస్తున్నాను. మాకు తెలిసినట్టు అయితే ఇలానైతే చేసాము. మేము ఎప్పుడైనా కూడా ఇలానే చేస్తాము. పిండి చేపల కూర ఇంకా కళ్ళు గుడాలు అయితే టేస్ట్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
నాకైతే చాలా ఇష్టం అన్నమాట. అందరం కూడా ఇక ఒక పొద్దులు ఇడిచేసి అయితే మమ్మీ ఇది ఏంటిది అసలు? అదా కుడుము అని అంటారు. రబ్బర్ తిరున్నదా? అది బియ్య పిండితో చేస్తారు. రావట్లేదా? టేస్టీగా ఎట్లుందా? మంచిగా లేదా? మంచిగా ఉందా? అవునా? అట్నే ఉంటాయి. వర్షిని గంతగానం తింటున్నావేంది అన్నం? ఆకలి బాగా అవుతుంది. అవునా? ఓకే ఓకే.